ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా వాటిలో పనిచేసే ఉద్యోగుల జీతాల చెల్లింపుపైన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. సచివాలయాల్లో ఉద్యోగుల జీతాలు ఇక బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే చెల్లించనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1 నుంచి 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుందని, ఈ మేర చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ శివప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ విధానం ప్రవేశపెట్టినా ఆ తరువాత నిలుపుదల చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ విధానంలో తమ హాజరు తెలియచేయాల్సి ఉంటుంది. సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయ వ్యవస్థ ఇప్పటి వరకు పూర్తిగా ప్రభుత్వంలోనే, ఏ శాఖ అధీనంలోనూ లేదు. ఈ వ్యవస్థను గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ప్రత్యేకంగా కొనసాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవ కొనసాగింపుపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తోంది. అదే సమయంలో సచివాలయాల కుదింపు పైన కసరత్తు జరుగుతోంది. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా సచివాలయాల నిర్వహణ ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. గ్రామ సచివాలయంలో నియమించిన 11 మంది ఉద్యోగులపైన పర్యవేక్షణ లోపించిందని ప్రభుత్వం గుర్తించింది. వారిపైన నియంత్రణ లేకపోవటం, వారంతా వేర్వేరు శాఖల పరిధిలో పనిచేయడం వంటివి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి సచివాలయాలపై సర్పంచులకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా పంచాయతీకి ఒక సచివాలయం ఉండేలా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఒకే గ్రామంలో 2 నుంచి 3 సచివాలయాలు ఉన్నాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పూర్తి స్థాయిలో పని లేకుండా పోతుంది. ఇలాంటి వారిని గుర్తించి వారి సొంత శాఖలకు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.